కమలాపురం నియోజకవర్గం కడప పార్లమెంటు సెగ్మెంట్లోని అన్ని కాన్స్టిట్యున్సీలు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం. రాక్షస ప్రభుత్వము మన కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచ్చలేని చంద్రబాబు నాయుడిని ఏదో రాజకీయంగా అవినీతి మరకలు తగిలియాలని ఆయనను జైల్లో పెట్టడం జరిగింది. మచ్చలేని చంద్రుని మాదిరిగా బయటకు వచ్చినాడు. బయటకు వచ్చినప్పటి నుంచి ప్రజాదరణ బాగా పెరిగిపోయింది. కడప జిల్లాలో కూడా పౌరుష గడ్డ మాదిరిగా పౌరుషం పెంచుకొని కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సమావేశాన్ని జయప్రదం చేయాలని సురేష్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఇప్పించింది. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రభాకర్ రెడ్డి అన్న, రాజేష్ రెడ్డి అన్న, మేమందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ సభను విజయవంతం చేసేదానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా కడప జిల్లా పౌరుషాన్ని చూపించే విధంగా అందరూ కదిలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ 19వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాలా. ఓట్లగుత్తి గ్రామంలో సురేష్ అన్న గారు భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ భోజనం చేసుకొని 2 గంటల లోపలనే మనం సభా ప్రాంగణంలోకి చేరుకోవాలా. సభ 4:30 గంటలకే అయిపోతుంది. ఎందుకంటే హెలికాప్టర్ ప్రయాణం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 4:30కే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. మనం ఎంత తొందరగా బయలుదేరితే అంత తొందరగా మంచిదని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ సభలు పెట్టినా కానీ, యోగాలమైతేమి చంద్రనాయుడు గారు ఎక్కడ సభ పెట్టినా కానీ ప్రజలు వేలాదిగా, లక్షలాదిగా తరలి వస్తున్నారు. మన జరిగిన యోగలం ఎండింగ్ ప్రోగ్రామ్ అయితే ఏమి, మన జరిగిన మహానాడు ప్రోగ్రామ్ అయితే ఏమి దాదాపు 6 లక్షలు 8 లక్షల మంది ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టే పరిస్థితి. అలాగే మన జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 10కి 10 స్థానాలు ఇచ్చి గెలిపిస్తే ఈరోజు ఆయన మాటను చెప్పిన ప్రకారము కడపలో ఉన్నటువంటి జగన్మోహన్ దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారం 2 సులు మాత్రము చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు 2 సులు శంకుస్థాపన చెప్పి చేసి ఇప్పుడు కూడా కనీసం గోడ కట్టలేని పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు యువత నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఉద్యోగాల కోసము చాలా మంది చదువుకునే విద్యార్థులు బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక రాష్ట్రాలు వదిలే పరిస్థితి. అంతేకాకుండా తల్లిదండ్రులు సమానం చెప్పుకోలేక ఉద్యోగాలు లేవని చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ పరిస్థితిని దాటాలంటే ఖచ్చితంగా యువత అంతా ముందుకొచ్చి ఈ సైకో జగన్ను గద్దె దింపి చంద్రనాయుడు గారికి మద్దతు తెలిపాలని, అలాగే ఆ మద్దతును కూడా ఆయన పెట్టే బహిరంగ సభల్లో స్వచ్ఛందంగా పాల్గొని యువతంతా ముందుకొచ్చి ఈ సైకో చెమటి కలిపి ఇతను గద్దె దించాలంటే మీరందరూ ముందుకు రావాలా. అందరూ ఉక్కు పిడికిలు బిగించి నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో యువత ముందుండి చంద్రనాయుడు సీఎం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఉద్యోగాలన్నీ కల్పన ఖచ్చితంగా జరుగుతుంది. కొత్త ప్రాజెక్టు తీసుకొస్తారు. కాబట్టి ప్రజలందరూ అలాగే ముఖ్యంగా యువత కూడా ఈ సభను సక్సెస్ చేయాలని అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తుంది.